నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సురన్న. ఇది మైండ్ బ్లోయింగ్ విషయం. దయచేసి ఈ వీడియో పూర్తిగా వినండి. మీకు వెనక ఒక పోస్టర్ కనిపిస్తుంది. నవీన్ బాబు కబ్జాలకు అండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దాంట్లో నో డౌట్ కొండాపూర్లోని 59 సర్వే నెంబర్లో పిచ్చల్ విడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. స్టిల్ట్ ప్లస్ 2నే అనుమతులు కానీ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కడుతున్నాడు. ఈ నవీన్ బాబు ఎవరంటే పొంగులేటికి బాగా దగ్గర మనిషి అట. పొంగులేటి గారు నేను ఈ స్థలం కబ్జా చేయొచ్చా, చెయ్యి కబ్జా అంటారట. ఆయన అంత దగ్గరట. ఏం చెప్పాలి చెప్పి మరి. దాదాపు దిశ పేపర్లో కావచ్చు, మహా పేపర్లో కావచ్చు, చాలా పత్రికల్లో ఈ విషయం వచ్చింది. అధికారులు స్పందించి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినా కూడా వెంటనే ఆ ఫ్లెక్సీని చింపేసి డస్ట్బిన్లో పడేసిన నవీన్ బాబు. ఈ నవీన్ బాబుకు అండ ఎవరు మరి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అతన్ని చూసి తను రెచ్చిపోవడం. ఇది చూడండి, ఇగో 1 2 ఈ రెండే పర్మిషన్ దీనికి. 3 4 5 6 ఇక ఇన్ని ఫ్లోర్ల పర్మిషన్ లేదు. 1 2 3 4 5 6 6 ఫ్లోర్లు ఉన్నాయి మిత్రులారా. ఇది ప్రభుత్వ స్థలంలో ఉంది. మళ్ళా నేను కథ మొత్తం చెప్తా. మే 20 తేదీన కూడా వీడియో మాట్లాడినా ఇదే విషయంలో. నేను సర్వే నెంబర్ 59 కొండాపూర్లో భారీ అక్రమ నిర్మాణాలు. ఇంతకు నోటీస్ మీకు చూపించాలా? నేను నోటీస్ బరాబర్ చూపిస్తాను ఇలాంటి మిత్రులారా. ఇది మే 20 తేదీన వచ్చిన వార్త. ప్రభుత్వ భూమిలో దర్జాగా నిర్మాణాలు. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాలపై మౌనమేళ. అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలేవి. పెద్దోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు మరో న్యాయమా? పెద్దోడు అంటే ఈ నవీన్ బాబు పెద్దోడు. ఆయనకు సపోర్ట్గా పొంగులేటి, ఆయన చాలా పెద్దోడిగా. ఇక పేదోళ్లకు మరొక న్యాయం ఉంటుంది. దీంట్లో క్లియర్గా మొత్తం ఉంటుంది మిత్రులారా. ఈ వార్త మీరు మే 20 తేదీన వచ్చిన పత్రికలు మీరు చదవచ్చు. క్లియర్ కట్టుకుంది. దాదాపు కొన్ని కోట్ల భూమి మాయం చేస్తాను ఆయన నవీన్ బాబు. దాని నో డౌట్. ఇక పోతే ఇగో ఈ రెవెన్యూ అధికారులు పెట్టిన ఫ్లెక్సీ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్, శేర్లింగంపల్లి మండల్, గవర్నమెంట్ ల్యాండ్. దిస్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 59 గవర్నమెంట్ ల్యాండ్. ఈ సూరన్న చెప్పే ముచ్చట కాదు, గవర్నమెంట్ ల్యాండ్. కొండాపూర్ విలేజ్ హ్యాస్ బిన్ రెజ్యూమ్ టు టేకెన్ ఇన్ టు పొజిషన్ బై రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905. ట్రెస్పాస్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ is strictly prohibited and liable for legal action. డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ శేర్లింగంపల్లి వారు జారీ చేసిండ్లు. ఫ్లెక్సీ కూడా ఇదే బిల్డింగ్ అంట పెట్టిండు. మళ్ళా పక్క బిల్డింగ్ కాదు, ఇదే బిల్డింగ్ అంట పెట్టిండు. అయినా కూడా చలనం లేకుండా పోయింది. ఏం చెప్పాలి ఇక? ఇక్కడ క్లియర్గా ఏం రాసిందంటే రెవెన్యూ అధికారుల బరితెగింపు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న భవనాన్ని స్వాధీనం చేసుకున్నా సరే రక్షణ చర్యలేవి. ప్రభుత్వ భూమి అంటూ నిర్ధారించిన సర్వే రిపోర్ట్. మీనా మేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం. జిఎస్ఎంసీ నిర్మాణ అనుమతులు రద్దు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ ఏర్పాటు చేసిన బోర్డు మాయం. సీజింగ్ బోర్డు మాయం చేసిన అక్రమార్కులు క్రిమినల్ కేసులు ఏవి? మరి సీజింగ్ బోర్డును మాయం చేసిన కొంత దుర్మార్గులు, అక్రమార్కులు, మరి వారిపై చర్యలు ఏంటని ఇది మళ్ళొక రోజు వచ్చింది పేపర్లో. ఎప్పుడు వచ్చిందంటే ఇగో ఇది ఇట్లా పెట్టిండ్లు, దీన్ని వీకేసిండ్లు, మళ్ళీ పేపర్లో వచ్చింది. మరి ఏది? మరి మీరే పెట్టిండ్లు గవర్నమెంట్ ల్యాండ్ అని, మళ్ళీ మీరే తీస్తారా? పోనీ ఓనర్ తీసిండా? చర్యలు తీసుకోవాలి. ఇగో పోనీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి అనుమతులు ఎట్లా తీసుకున్నాడు? 2 ఫ్లోర్లు అట్నే కడతానా? లేదు. మరి ఇంకా 5 ఫ్లోర్లు ఎక్కువ. ఏం చెప్పాలి మరి? మొదటి తప్పు ప్రభుత్వ స్థలంలో కట్టడం, రెండో తప్పు సెట్ బ్యాక్స్ ఏమో కట్టడం, మూడో తప్పు 2 ఫ్లోర్లు అనుమతి, 5 ఫ్లోర్లు కట్టండి ఎక్స్ట్రా. ఎన్ని తప్పులు ఉన్నాయి చెప్పండి? ఈయన పొంగులేటి దగ్గర ఖచ్చితంగా 59 సర్వే నెంబర్ ఇందులో జరుగుతున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి. ఈ భవనం మొత్తం డిమాలిషన్ చేయాలి. ఎవరైతే అక్రమంగా నిర్మిస్తారో వాళ్ళని జైల్లో వేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం కాదు. భారత రాజ్యాంగం అందరు కూడా ఉంది, చట్టం అందరు కూడా ఉంది. కాబట్టి అందరికీ అనుకూలంగా పనిచేయాలని అధికారులు విన్నవించుకుంటాం. రేపటి రోజున బరాబర్ మా టీం మెంబర్స్ 12 మంది వచ్చేసి ఈ భవనం పైన మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. టెంట్ వేసుకొని ఈ భవనం దగ్గర కూర్చొని ఎందుకు ఈ భవనం కూలగొట్టని అధికారులు అడుగుతాం మిత్రులారా. ఖచ్చితంగా చూడండి సురాన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.